హరే కృష్ణ దండప్రణామాలు. అందరి భక్తులకి స్వాగతం. మన ఈరోజు శిల ప్రభుపాద లీలామృతం కక్షంలోకి. ఈరోజు మనం శిల ప్రభుపాద లీలామృతం కంటిన్యూ చేస్తున్నాము. జూన్ 27వ తారీఖు 1973 మాయాపూర్ నుంచి శిల ప్రభుపాద వారు కలకత్తాకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఆయన తమల కృష్ణ గోస్వామి మహారాజ్కి ఒక లేఖ రాశారు. అందులో ఏం వర్ణించారంటే, శ్యామ్ సుందర్ ప్రభు నాకు ఒక సూచన ఇస్తున్నారు, లండన్ వెళ్తే బాగుంటుంది, అక్కడ చాలా ముఖ్యమైన వ్యక్తులతో కలవాలని. అలాగే అక్కడ కొత్తగా జార్జ్ హ్యారిసన్ భక్తివేదాంత మేనర్ ఇచ్చారు కదా, అది కూడా అక్కడ. ఇంకా కాకపోతే నేను అక్కడికి వెళ్ళే కన్నా ముందు బాంబే అఫేర్స్ అవి కొంచెం సెటిల్మెంట్ చేసి దాని తర్వాత యూరోప్, అమెరికా అక్కడంతా వెళ్దాం అనుకుంటున్నాను ప్రచారానికి. ఒకవేళ బాంబేలో ఒక మంచి చోటు ఉంటే ఉండడానికి నేను తప్పకుండా ముందుగా బాంబే వద్దాం అనుకుంటున్నాను, తర్వాత అక్కడి నుంచి లండన్ వెళ్దాం అనుకుంటున్నాను అని ప్రభుపాల్ వారు తమల కృష్ణ గోస్వామి గారు రాశారు. ఈ విధంగా ప్రభుపాల్ వారు నెక్స్ట్ ప్లాన్ చేసుకుంటూ ఉన్నప్పుడు, కలకట్టాలో ఉన్నప్పుడు కొన్ని రోజులు అక్కడ గడిపారు. ఆల్బర్ట్ రోడ్లో అక్కడ చాలామంది ఆయన్ని కలవడానికి వచ్చేవారు, చూసేవారు. ఆయన రూమ్ నిండా ఒకసారి జనాలు వచ్చేసేవారు, బెంగాలీస్ చాలా మట్టుకు లోకల్గా. ఇంకా తన శిష్యులు కూడా వచ్చి కలిసేవారు. ఈ విధంగా ప్రభుపాల్ వారు అప్పుడప్పుడు ఆయన కూడా కలకత్తాలో వేరువేరు ప్లేసెస్లో ఇళ్ళల్లోకి ప్రవచనాల కోసం, ప్రోగ్రామ్స్ కోసం వెళ్ళేవారు, తిరిగేవారు. ఆ విధంగా ప్రచారం ఎవరో ఒకరింట్లో అక్కడక్కడ అలా కోల్కతాలో కూడా చేస్తున్నారు ప్రభుపాల్ వారు. ఆ సమయంలో ప్రభుపాల్ వారి యొక్క చెల్లెలైన భవతారిణి మాతాజీ, ఆమెను అందరూ ప్రభుపాల్ వారి శిష్యులందరూ కూడా పిషిమా అని పిలిచేవారు అనమాట. ఆమె కూడా ఆ టైంలో కలకత్తా మందిరానికి వచ్చింది ప్రభుపాల్ వారి చూడడానికి, ఆయన అన్నయ్యని చూడడానికి. అలాగే ఆయన కోసం వంట కూడా చేయాలనుకుంది ఆమె. అలా ప్రభుపాల్ వారి కోసం వంట కూడా చేసేదనమాట. ఒకరోజు అలా ఆమె వంట చేసినప్పుడు ప్రభుపాల్ వారు తీసుకునేవారు. ఒకరోజు మాత్రం ఆమె చేసిన కచోరీలు తిన్న తర్వాత ప్రభుపాల్ వారికి ఎడం వైపు పొట్టలో బాగా నొప్పి పుడుతుందన్నమాట. ఆయన ఇంకా రూమ్లో డోర్లు వేసేసుకొని లోపల బెడ్ మీద పడుకొని ఉన్నారు. అయితే అందరు శిష్యులందరూ కూడా కంగారు పడ్డారు, ఏం జరుగుతుంది, ఏమవుతుందని. తర్వాత శృతికీర్తి ప్రభు ఆయన రూమ్లోకి వచ్చినప్పుడు ఆయన చూశారనమాట. శృతికీర్తి ప్రభు ఆయన నొప్పితో బాధపడుతున్నారు ప్రభుపాల్ వారని. ప్రభుపాల్ వారిని అడిగారు. ప్రభుపాల్ వారు చెప్పారు, ఆ కచోరీలు సరిగ్గా ఉడకలేదు, అందులో ఉన్న విషయం అంటే. ఇక దానికోసం ఆయన ఆ రోజు రాత్రంతా కూడా బాగా నొప్పి ఉండేది, కడుపు నొప్పి ఉండేది. ఇంకా కొంచెం మసాజ్ చేశారు, అయినా కానీ కొంచెం నొప్పి తగ్గలేదన్నమాట. అయితే నెక్స్ట్ డే అక్కడ అందరూ చూస్తున్నారు ప్రభుపాల్ వారికి కష్టం అవుతుందని. పిషిమా కూడా వచ్చింది అక్కడికి. అందరు చూసామని భయపడ్డారు, మళ్ళీ ఇంకేమైనా వండుతుందేమో, మళ్ళీ ఏం జరుగుతుందో అని. ప్రభుపాల్ వారు ఇంకా భక్తుల్ని, నాకు నరసింహస్వామి యొక్క ఆల్టర్ తీసుకురండి, నాకు ముందు కొంచెం పెట్టండి బెడ్ దగ్గర అని చెప్పారు. ఫోటో అక్కడ పెట్టించుకున్నారు. అప్పుడు అందరికి భయం వేసింది, ఇదేంటి ప్రభుపాల్ ఇలా అడుగుతున్నారు, ఇలా చేస్తున్నారు, వెళ్ళిపోతారా ఏంటి అని. ఇంకా తగ్గపోయేసరికి దగ్గరలో ఉన్న కవిరాజ్ అంటే ఆయుర్వేదిక్ డాక్టర్ అనమాట, ఆయన తీసుకొచ్చి చూపించారు. ఆయన చాలా ఓల్డ్ వన్ డాక్టర్ అనమాట. ఆయన చూశాడు, ప్రభుపాల్ వారు చూసి, ఈయనకి బ్లడ్ డిసెంట్రీ అవుతుంది, అందుకనే కావాల్సిన ఔషధం ఇచ్చి వెళ్ళారు. కానీ ఆ ఔషధం పెద్దగా పనిచేయలేదు. తర్వాత ప్రభుపాల్ వారు ఒక విషయం గుర్తొచ్చి ఆయన భవానంద్ ప్రభుని రూమ్లోకి పిలిచి ఆయన అడిగారనమాట, ఈ విధంగా ఫ్రైడ్ పూరీస్ అంటే పూరీలు, ఇంకా దాంతోపాటు పొట్టలు, ఇదొక పొట్టలు అనేది ఒక వెజిటేబుల్ అనమాట, ఇంకా దాంతో ఉప్పు, ఇది ఇవ్వండి నాకు అని అన్నారు. భవానంద్ ప్రభు అదేంటి ఇప్పుడు ఫ్రైడ్ ఐటమ్స్ ఇస్తే మీకు ఆల్రెడీ కడుపు నొప్పి ఉంది కాబట్టి ఇది మంచిది కాదు అంటే, ప్రభుపాల్ వారు అన్నారు, కాదు చిన్నతనంలో మా అమ్మ నాకు ఇదే తినిపించేది, డిసెంట్రీ వచ్చినప్పుడు, విరోచనాలు అయినప్పుడు ఇదే తినిపించేది. దాని తర్వాత ఆయన తన చెల్లెల్ని పిలిచి ఇలా బెంగాలీలో చెప్పారనమాట, ఇలా పూరీలు పొట్టల సబ్జీ చేయని. తర్వాత కొంచెం సమయం తర్వాత ఆమె చేసి ఇచ్చింది. ప్రభుపాల్ వారు తీసుకున్న కొన్ని గంటలకే ప్రభుపాల్ వారికి ఉపశమనం కలిగిందనమాట నొప్పి నుంచి. అప్పుడు ఆయన భవానంద్ ప్రభుని పిలిచి చెప్పారనమాట, చూడు ఇప్పుడు నాకు బాగా అయిపోయింది, మా అమ్మ కరెక్టే చెప్పిందని. ఇంకా అలా అక్కడ కలకట్టాలో ఉన్నప్పుడే శ్యామ్ సుందర్ ప్రభు నుంచి లండన్ నుంచి
ఉత్తరం వచ్చిందనమాట. అక్కడ ప్రచారం కోసం చాలా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ప్రభుపాదులు వారి కోసం వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. సో ప్రభుపాల్ వారిని అక్కడ రాగానే హెలికాప్టర్లో పికప్ చేసుకొని డైరెక్ట్గా రథయాత్ర దగ్గరికి తీసుకెళ్ళిపోతాము. ఆ విధంగా అక్కడ పెద్ద రథయాత్ర ప్లాన్ చేశాము. పికడెల్లీ లేన్ నుంచి తీసుకొని ట్రఫల్గర్ స్క్వేర్ వరకు అని. సో ఈ విధంగా టెలిగ్రామ్లో చాలా విషయాలు రాశారనమాట. ఇంకా మీరు అక్కడ ఆ ఇంగ్లాండ్లో ఉన్న చాలా గొప్ప గొప్ప వ్యక్తులతో మేము మీటింగ్ అరేంజ్ చేశాము, వాళ్ళందరూ కూడా మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు. ఈ విధంగా క్వీన్స్ ఎల్డెస్ట్ సన్ ప్రిన్స్ చార్లెస్ కూడా మీ ద్వారా శిక్షితుడు అవ్వాలనుకుంటున్నాడు. ఈ విధంగా చాలా విషయాలు రాశారు. ప్రభుపాల్ వారు చూశారు, కొంచెం ఎక్కువగానే రాశారు, కానీ అయినా ప్రభుపాల్ వారు అంటున్నారు అక్కడికి వెళ్ళి ఇంగ్లాండ్కి వెళ్ళి ప్రచారం చేయడానికి మంచి అవకాశం ఉంది కాబట్టి వెళ్తే మంచిదని. అలాగే జార్జ్ హారిసన్ తన పెద్ద ఎస్టేట్ అనమాట, 45 నిమిషాలు లండన్ నుంచి బయట ఉంటుంది, చాలా పెద్ద ఎస్టేట్ డొనేషన్ ఇచ్చారు ఇస్కాన్కి. సో అందుకని ప్రభుపాల్ వారు అక్కడికి వెళ్ళి లండన్లో ప్లేస్లో రాధాకృష్ణ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠింపజేయాలని జన్మాష్టమి రోజు ఆయన కోరికను ఆయన వ్యక్తం చేశారు. కాకపోతే ఇంకా దానికి నెల కన్నా ఎక్కువ సమయం ఉంది కాబట్టి ఆయన ఈ శ్యామ్ సుందర్ ప్రభు ఇన్విటేషన్ బాగుంది, దీన్ని మనము సీరియస్గా తీసుకోవాలని ఆలోచిస్తున్నారు. ఆయనకి ఇంకా డీసెంట్రీ నుంచి ఇప్పుడే కోలుకుంటున్నారు, అప్పుడే లండన్కి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారు ప్రభుపాల్ వారు. సో ఆయన రూమ్లోకి జీబీసీలను ఇంకా కొంతమంది సన్యాసులను పిలిచారనమాట. పిలిచి ఆయన బెడ్ దగ్గరే ప్రభుపాల్ వారు అక్కడే బెడ్ మీద కూర్చొని అక్కడ నుంచి అందరూ అక్కడే కూర్చున్నారు దగ్గరే. సో ప్రభుపాల్ వారు అడిగారు, ఇలా లెటర్ వచ్చింది, మరి అక్కడ ప్రచారానికి మంచి అవకాశం ఉంది, మరి వెళ్ళాలనుకుంటున్నాను, ఏం చేయమంటారు అని. సో వాళ్ళందరూ అన్నారు, ఆ లండన్ కన్నా లాస్ ఏంజలీస్ హవాయి వెళ్తే మంచిది ప్రభుపాల్, ఎందుకంటే అక్కడ క్లైమేట్ బాగుంటుంది, మీరు తొందరగా కోలుకుంటారు, మీ యొక్క హెల్త్ అనేది, మీరు అక్కడ రెస్ట్ కూడా బాగా దొరుకుతుంది మీకు అంటే. ప్రభుపాల్ సరే సరే అని విన్నారు, అందరినీ ఓకే అన్నారు. కానీ ఫైనల్గా వాళ్ళందరూ అన్నారు హవాయి బెస్ట్ ప్లేస్, అంటే అక్కడ చాలా బాగుంటుంది క్లైమేటు, అక్కడ మీరు డిస్టర్బెన్స్ ఉండదు, బాగా రెస్ట్ తీసుకోవచ్చు అని. ప్రభుపాల్ వారిగా స్ట్రైట్ కూర్చొని, నేను వెళ్తాను, వెస్ట్కి వెళ్తాను, కానీ ఫస్ట్ లండన్కి వెళ్తాను, హవాయికి కాదు, ఎందుకంటే ఇప్పుడు రెస్ట్ కోసం వెళ్ళట్లేదు, నేను అక్కడ ప్రచారం చేయడం కోసం వెళ్తున్నాను అందుకని. సో ఆ విధంగా ప్రభుపాల్ వారు అన్నారు, ఇనుము అనేది వేడిగా ఉన్నప్పుడే దాన్ని కొట్టాలి, కాబట్టి ఇప్పుడు అక్కడ మంచి అవకాశం ఉంది, కాబట్టి లెట్ మీ స్ట్రైక్ వైల్ ద ఐరన్ ఈజ్ హాట్ అని ప్రభుపాల్ వారు అన్నాడు. కాబట్టి ఇప్పుడు అక్కడ పాశ్చాత్య దేశాల్లో ఇప్పుడు అందరూ కూడా ఈ ఆధ్యాత్మికత గురించి వెతుకుతున్నారు, కాబట్టి ఈ టైంలోనే వెళ్ళి మనం ప్రచారం చేయాలని చెప్పారు. ఆ విధంగా ప్రభుపాల్ అందరినీ కన్విన్స్ చేశారనమాట. ఇంకో విషయం చెప్పారు ప్రభుపాల్ వారు, పాశ్చాత్య దేశంలో ముఖ్యంగా 2 థియరీస్ ఉన్నాయి, సిద్ధాంతాలు ఉన్నాయి, చాలా ప్రచారంలో ఉన్నాయి. ఏంటంటే ఒకటి, లైఫ్ కమ్స్ ఫ్రమ్ మ్యాటర్, అంటే ప్రాణం అనేది ఒక జడ వస్తువు నుంచి పుట్టుకొస్తుందని. ఇంకొకటి ఏంటంటే లైఫ్ ఆఫ్టర్ డెత్ లేదు అని, అంటే ఈ మృత్యు తర్వాత మళ్ళీ ఒక జీవితం అనేది లేదు అని. సో మీరు ఎంత ఎంజాయ్ చేయాలనుకున్నారో ఇప్పుడే చేసుకోండి, ఇది పాశ్చాత్య దేశంలో వాళ్ళ యొక్క ఇదన్నమాట, ఇలా నమ్ముతారు జనాలు. సో ప్రభుపాల్ వారు అన్నారు, మనము అందుకనే ఈ కృష్ణ కాన్షియస్నెస్ మూమెంట్లో మనము ఎంతగా ప్రచారం చేస్తే, మనం ఎంతగా పెరిగితే అప్పుడు ఈ కమ్యూనిజము, ఈ కమ్యూనిస్టులు వీళ్ళందరూ తగ్గిపోతారు. కాబట్టి అందరూ యూనిటీ కావాలనుకుంటారు, ఐకమత్యం కావాలనుకుంటారు, కానీ జనాలకి తెలివి లేదు, ఇది ఎలా సంభవం అవుతుంది అది తెలియదు వాళ్ళకి. ఏదో పెద్ద పెద్ద లీగ్ ఆఫ్ నేషన్స్ అని, ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ అని తయారు చేశారు, కానీ అన్నీ విఫలమైపోయాయి. కానీ మనం చేసే సింపుల్ ప్రోగ్రామ్ ఈ రథయాత్ర ద్వారా మొత్తం విశ్వవ్యాప్తం అంతా మనం ప్రచారం చేస్తున్నాం, అందరూ ఒకటైపోతున్నారు, భగవంతుడు జగన్నాథుడిని అందరూ కూడా పూజిస్తున్నారు. ఆ విధంగా ఇస్కాన్ ద్వారా ఇప్పుడు భగవంతుడు జగన్నాథుడు విశ్వవ్యాప్తంగా ప్రచారం జరుగుతుంది. సో అందుకే నేను ఈ వెళ్ళాలనుకుంటున్నాను అని ప్రభుపాల్ వారు చెప్పారు. ఇప్పుడు అంటే ప్రభుపాల్ వారు ఇంకా సంపూర్ణంగా కోలుకోలేదు, అయినా కానీ ప్రభుపాల్ వారు వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. ఇంకా భక్తులు కూడా ఇంకా ప్రభుపాల్ వారు ఏదో ఒకటి అద్భుతమే చేస్తారు అని ఆశిస్తూ ఒప్పుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి లండన్ వెళ్తున్నారు, ప్రభుపాల్ వెళ్ళిపోయారు లండన్కి. జూలై 7, 1973 అనమాట. అక్కడ
ప్రభుపాల్ వారు చేరుకున్న తర్వాత ఏం జరిగింది, అక్కడ రథయాత్రలో ఎలా పాల్గొన్నారు ప్రభుపాల్ వారు అనేది అక్కడ ఉన్న భక్తులు ఎవరైతే అప్పుడు ఆ సమయంలో పాల్గొన్నారో వాళ్ళందరూ వారి యొక్క అనుభవాన్ని షేర్ చేసుకుంటున్నారు. అందులో ఫస్ట్ ప్రవిధ ప్రభు ఆయన అన్నారన్నమాట, అది రథయాత్ర రోజు నేను ప్రభుపాల్ వారిని చూశాను టెంపుల్లో. చూడ్డానికి ఆయన అంతగా స్ట్రాంగ్గా కనిపించలేదు, ఎందుకంటే చూసి నేను ఆశ్చర్యపోయాను. కానీ ఆయన స్ట్రెంగ్త్ అనేది, ఆయన యొక్క శక్తి అనేది ఆధ్యాత్మికం, భౌతికం కాదని విషయాన్ని అర్థమైంది. నెక్స్ట్ ధ్రువనాథ్ ప్రభు ఆయన చెప్తున్నాడు, ప్యారేడ్ ఎక్కడైతే జరుగుతుందో రథయాత్ర ప్యారేడ్, అక్కడ మేమందరం కూర్చున్నాం, వెయిట్ చేస్తున్నాం అనమాట. ఆ దగ్గర ప్రభుపాల్ వారు వస్తారు అనేసి ప్యారేడ్ మొదలయ్యే టైంకి. సో అక్కడ ప్రభుపాల్ వారు కూర్చోడానికి అనేసి రథం పైన ఒక మంచి వ్యాసాసనం కూడా బాగా డెకరేట్ చేసి పెట్టాము. ఇంకా ప్రభుపాల్ వారు అక్కడికి వచ్చి కూర్చుంటారు వ్యాసాసనం పైన, మనం ప్యారేడ్ స్టార్ట్ చేస్తాము, రథయాత్ర మొదలవుతుంది. ఎప్పుడులాగానే ప్రభుపాద ఎన్నో రథయాత్రలు అలాగే అటెండ్ అయ్యారు, రథం మీద కూర్చుని వెళ్ళారు. అలా ఇక్కడ కూడా కూర్చుంటారు ఈసారి కూడా అనుకున్నారు. కానీ అందరూ ఆశ్చర్యపోయారు. ఏంటంటే ప్రభుపాల్ వారు అక్కడికి వచ్చిన తర్వాత నేను వ్యాసాసనం పైన కూర్చోను అని చెప్పేశారు. ఇంకా నేను చెప్పడమే కాకుండా ఆయన డైరెక్ట్గా చెప్పారు, నేను రథయాత్రతో పాటు రథం ముందు నృత్యం చేసుకుంటూ మీ అందరితో పాటు కీర్తన చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్తాను మొత్తం రథయాత్ర ప్రొసెషన్ అంతా అని ప్రభుపాల్ వారు చెప్పేశారు. అప్పుడు అక్కడ ఉన్న యోగేశ్వర్ కూడా చెప్తున్నారన్నమాట, మేము అప్పుడు ప్రభుపాల్ వారు రథం ఎక్కడానికి నిచ్చెన కూడా వేసి పెట్టాము. కానీ ప్రభుపాల్ వారు అన్నారు, నేను నిచ్చెనేం ఎక్కను, నేను రథంతో పాటే కీర్తన చేసుకుంటూ వెళ్తానని. ధీరశాంత ప్రభు ఆయన ఆ రోజు అక్కడే ఉండే, కాకపోతే ఆయన కాలు బెనికిందనమాట. అందుకారణంగా ఆయన నడవలేకపోతున్నాడు. అందుకనే ఆయన రథం పైనే కూర్చొని ఉండాల్సి వచ్చింది. అప్పుడు ఆయన అంటున్నాడు, నేను చూశాను ప్రభుపాల్ వారిని, నాకు స్పష్టంగా కనిపించారు అక్కడ రథం పైన నుంచి ప్రభుపాల్ వారు వెళ్తున్నారు ముంట కీర్తనలో, నడుచుకుంటూ కీర్తన చేసుకుంటూ నృత్యం చేసుకుంటూ. అప్పుడు రథం పైన నుంచి రేవతీనంద మహారాజు మైక్రోఫోన్లో మైక్ పట్టుకొని కీర్తన చేస్తున్నారు గట్టిగా. అప్పుడు అలా ఒక 15 నిమిషాలైందేమో అంతే, ప్రభుపాల్ వారు కొంతమంది భక్తులతో చెప్పి పంపించారు, రేవతీనందన మహారాజుని రమ్మనండి ఇక్కడ కిందికి, ఇక్కడ మాతో పాటే కీర్తన చేసుకుంటూ ఇక్కడ నుంచే కీర్తన చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాలి. సో సరే అనేసి ఇంకా వెంటనే రేవతీనందన్ మహారాజు వెళ్ళారు. దాని తర్వాత రేవతీనందన్ మహారాజు చెప్తున్నారు, అలా ప్రభుపాల్ వారు అలా వ్యాసాసనం పైన కూర్చోకుండా మాతో పాటే అందరితో పాటు అలా నడుచుకుంటూ కీర్తన చేసుకుంటూ నృత్యం చేసుకుంటూ కూడా వచ్చారు. నాతో అన్నారు, నేను జస్ట్ ఒక సామాన్య భక్తుడిని అంతే, నేను మీతో పాటే వెళ్తాను అనేసి. మేము చాలా గొప్పగా పెద్దగా కీర్తన చేసుకుంటూ వెళ్తున్నాం, నేను కాసేపు హంసదూత ప్రభు మేము లీడ్ చేస్తున్నాం కీర్తనని. ఈ విధంగా రకరకాలుగా ఒక్కొక్క భక్తుడు కొంచెం సేపు లీడ్ చేస్తుంటూ కీర్తనని తీసుకెళ్తున్నాం. అలా మధ్యలో కూడా ప్రభుపాల్ వారు కర్తాలు కూడా వాయించేవారు అనమాట. ఆ విధంగా నృత్యం కూడా చేస్తున్నారు ప్రభుపాల్ వారు, అప్పుడప్పుడు గంతుతున్నారు కూడా ప్రభుపాల్ వారు. ఈ విధంగా ప్రభుపాల్ వారు అద్భుతంగా కీర్తనలో పాల్గొన్నారు అన్నమాట. అలాగే అందులో ఇంకొకరు పాల్గొన్నారు, రోహిణి నందన్ ప్రభు. ఆయన ఏమంటున్నారంటే, రథము చాలా స్లోగా నడుస్తుంది, ప్రభుపాల్ వారేమో కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నారు అనమాట. అలా ప్రభుపాల్ ఒక 20-30 అడుగులు అంటే రథం కన్నా ముందే ప్రభుపాల్ వారు ఎప్పుడు ఉండేవారు. సో ఆ విధంగా ప్రభుపాల్ వారు ఎవరైతే కీర్తన రథం పైన నుంచి చేస్తున్నారో కూర్చొని వాళ్ళందరినీ కూడా దిగి వచ్చామని చెప్పారు. దాని తర్వాత అందరూ కలిసి కీర్తన చేసుకుంటూ జై జగన్నాథ్ జై జగన్నాథ్ అనుకుంటూ వెళ్తున్నారు. ప్రభుపాల్ వారు కూడా మధ్యలో ఆయన అనేవారు అలా జై జగన్నాథ్ అని. ఆ విధంగా మధ్యలో నృత్యం కూడా చేసేవారు. అలా మొత్తం పాల్గొన్నారు ప్రభుపాల్ వారు. శారదీయ మాతాజీ ఆమె కూడా అదే అంటుందన్నమాట. అలా ప్రభుపాల్ వారు మధ్యలో నృత్యం చేసుకుంటూ ఆగిపోయేవారు. ఎప్పుడైతే చూశారో ఇంకా రథం చాలా వెనక్కి ఉందనేసి, తర్వాత వెనక్కి తిరిగి విగ్రహాలని చూసేవారు, జగన్నాథుడిని చూసేవారు, 2 చేతులు పైకెత్తి అలా నృత్యం చేస్తూ కొద్దిసేపు దర్శనం చేసుకొని అలా జై జగన్నాథ్ అనేవారు. ఆ విధంగా ప్రభుపాల్ వారు అలా మాటిమాటికి భగవంతుడిని తిరిగి దర్శనం చేసుకుంటూ జగన్నాథుడిని ప్రార్థించుకుంటూ కీర్తనలో పాల్గొంటుకుంటూ వెళ్ళారు. సో సుధూర్ జయప్రభు ఆయన అంటున్నాడు, అసలు మాకు చాలా ఆశ్చర్యం జరిగింది. ఏంటంటే మాకు అర్థమే అవ్వట్లేదు, ప్రభుపాల్ వారికి ఒంట్లో బాగాలేదని విన్నాము, ఇక్కడేమో ప్రభుపాల్ వారు నృత్యం చేస్తున్నారు, చూడడానికి వీక్గా కనిపిస్తున్నారు, ఆయన ఇంత ఎనర్జీ శక్తి ఉంది ఆయన దగ్గర,
సో అందరికి మేము కన్ఫ్యూజ్ అయిపోయాం యాక్చువల్లీ. ప్రభుపాల్ వారేమో 80 ఏళ్ళు అయిన ముసలితనైనా కానీ 18 సంవత్సరాల యువకుడిలాగా ఎంతో యాక్టివ్గా నృత్యం చేస్తున్నారు. సో మాకు అది ఎంతో ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంకా ఆ విధంగా అలా నేను పాల్గొంటున్నప్పుడు సడన్గా శ్యామ్ సుందర్ ప్రభు నా దగ్గరకు వచ్చేసి, చూడు సుధీర్జయ్ ప్రభు, ఇక్కడ ఇంకా ఎక్కువసేపు ప్రభుపాల్ వారు ఇలా నృత్యం చేసుకుంటూ వెళ్ళలేరు అని, ఆయన వల్ల కాదు, కాబట్టి నువ్వు వెంటనే ఒక బండి తీసుకొని, ఒక కారు తీసుకొని దగ్గరకు వచ్చేసేయి, 30 సెకండ్లో ఇక్కడ ఉండు, బండి తీసుకొని దగ్గరలోనే ఉండు, ప్రభుపాల్ వారు ఇంకెక్కువసేపు ఇలా వెళ్ళలేరు, కాబట్టి ప్రభుపాల్ వారు బండిలో కూర్చుంటారు, మనతో పాటు కారులో వస్తారు ప్రభుపాల్ వారు రథంతో పాటు అని, వెంటనే కారు తీసుకున్నా అని చెప్పారు. సో సరే అనేసి ఆయన వెళ్ళారు. తర్వాత ఇక్కడ చూస్తే ప్రభుపాల్ వారేమో అలాగే నడుచుకుంటూ నృత్యం చేసుకుంటూ 2 చేతులు పైకెత్తి భక్తులందరికీ ప్రోత్సాహాన్ని ఇస్తూ ముందుకెళ్తున్నారు. సో ఆ విధంగా కొన్నిసార్లు ముందుకెళ్ళిపోయేవారు ప్రభుపాల్ వారు, రథం వెనక్కి అయిపోయేది. అప్పుడు కాసేపు వెయిట్ చేసి మళ్ళీ రథం వచ్చిన తర్వాత మళ్ళీ ప్రభుపాల్ వారు నృత్యం చేసుకుంటూ భక్తులతో పాటు వెళ్ళిపోతున్నారు. అలా ఈ విధంగా భక్తులందరూ కూడా అలా ప్రభుపాల్ని చూసి ఎంతో ఉత్సాహంతో ఇంకా నృత్యం చేస్తున్నారు అన్నమాట. ఆ విధంగా జరుగుతున్నప్పుడు ధ్రువనాథ్ ప్రభు చెప్తారనమాట. సో ప్రభుపాల్ వారు చాలా యంగ్ అనిపించారు మాకు, చాలా యువకుడిలాగా ప్రభుపాల్ వారు ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు అక్కడ. సో దాని తర్వాత ఆ విధంగా అలా జరుగుతున్నప్పుడు కొద్దిసేపు అయిన తర్వాత పోలీస్ వాళ్ళు వచ్చారు మా దగ్గరికి. వచ్చేసి చూశారు, అన్నారనమాట, ఏంటి మీరు మాటికి రథాన్ని ఆపుతున్నారు, ఆపాపి తీసుకెళ్తున్నారు, ఇలా తీసుకెళ్తే మాకు ట్రాఫిక్కి సమస్యలు అవుతున్నాయి అని చెప్పారు. కానీ పెద్దగా ఎవరు ఏమీ ఆపట్లేదు, అందరూ నృత్యంలో మునిగిపోయి ఉన్నారు, ఎవరు వినట్లేదు, వాళ్ళకి అంతగా పట్టించుకోలేదు ఎవరు పోలీసుల్ని. శృతికీర్తి ప్రభు అన్నారు, అలా ప్రభుపాల్ వారేమో నృత్యం చేస్తున్నప్పుడు అలా మాటికి అలా ఎవరో ఒకరు పోలీస్ అతను వచ్చి చూస్తున్నాడు, ఏం చేయాలో అర్థం కాక నాకు చెప్తున్నాడు, నువ్వు చెప్పు, కొంచెం మీ లీడర్కి చెప్పు, కొంచెం ఆయన్ని ప్రశాంతంగా కూర్చోమను, ఇలా ఇక్కడ చాలా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, క్రౌడ్ని కంట్రోల్ చేయలేకపోతున్నాము అంటే, సరే అనేసి ఆయన అన్నాడు పోలీసు వాడితో. కానీ శృతికీర్తి ప్రభుపాల్ వారికి వెళ్ళి ఏం చెప్పలేదు. సో తర్వాత మళ్ళీ ఆయన వచ్చి చెప్పాడనమాట, చూడు, మళ్ళీ పోలీస్ అతను వెళ్ళి మాటికే చెప్తున్నాడు, చూడు ప్లీజ్ వెళ్ళి చెప్పు మీ లీడర్కి అని. ఇక సరే అనేసి మాటికి పోలీస్ అతను వెనకాలబడ్డాడు అనేసి వెళ్ళి నేను ప్రభుపాల్ వారికి మెల్లిగా ఆయనకి తట్టి ఇలా చెప్పాను, ప్రభుపాద్, పోలీస్ వాళ్ళు అంటున్నారు మీరు ఇలా నృత్యం చేసుకుంటూ వెళ్తుంటే ట్రాఫిక్ జామ్ అవుతుందంట, మిమ్మల్ని కొంచెం కూర్చోమంటున్నారు అని. ప్రభుపాల్ వారు ఇలా చూసేసి ఆయన శృతికీర్తి ప్రభు వైపు, తర్వాత ఏం పట్టించుకోకుండా అలాగే నృత్యం చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకా పోలీసులు వాళ్ళు కూడా ఇంక చేసేదేంలే అనేసి వదిలేశారు. అలా అనమాట. అలా రథయాత్ర ముందుకెళ్ళిందనమాట. పరవిద ప్రభు చెప్తున్నారు, అప్పుడు ఆ సమయంలో నేను భగవద్ దర్శనము మ్యాగజైన్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను అనమాట. చేస్తూ నాకు బాగా అలసిపోయాను నేను. ఇక నేను చూశాను అక్కడ రథం ముందుకు వెళ్ళిపోతుంది, నేను వెనకబడిపోతున్నాను. కాకపోతే ప్రభుపాల్ వారు చూస్తున్నారు, ప్రభుపాల్ మాత్రం అలసిపోవట్లేదు. సో ధ్రువనాథ్ ప్రభు చెప్తున్నారు, ఆ విధంగా ఇంకా ప్రభుపాల్ వారు మొత్తం పేరేడ్ అంతా కూడా నడుచుకుంటూ కీర్తన చేసుకుంటూ నృత్యం చేసుకుంటూనే వచ్చారనమాట అందరితో పాటు. ఆ విధంగా ఫైనల్గా ఒక దగ్గరకు వచ్చినప్పుడు పికడిల్లీ సర్కస్ దగ్గరికి అక్కడ ప్రభుపాల్ వారు ఆగి నృత్యం చేశారు కాసేపు 3 నిమిషాలు. సో రోహిణి నందన్ ప్రభు చెప్తున్నారు, ఈ విధంగా ఈ పికడిల్లీ సర్కస్ ముందు ప్రభుపాల్ వారు స్వయంగా బాగా నృత్యం చేశారు, మొత్తం ఎగిరి గంతేసి నృత్యం చేశారు. ఆ విధంగా చూసినప్పుడు అలా రథం ముందు నృత్యం చేయడం చూసి చైతన్య చరితామృతంలో ఎలాగైతే చైతన్య మహాప్రభు తన భక్తులతో కలిసి రథం ముందు నృత్యం చేశారో ఆ దృశ్యం మాకు అక్కడ కళ్ళు కట్టినట్టుగా కనిపించింది. ప్రభుపాల్ వారు అలాగే ఇక్కడ చేస్తున్నారని. సో ఈ విధంగా యోగేశ్వర్ ప్రభు చెప్తున్నారు. ఇంకా ఫైనల్గా మేము ట్రఫల్గర్ స్క్వేర్ ఎక్కడి వరకు అయితే చేరుకోవాలో గమ్యాన్ని రథం అక్కడికి చేరుకుంది. అక్కడ పెద్ద టెంట్ ఉంది, అక్కడ మంచి అరేంజ్మెంట్స్ ఉన్నాయి భక్తులందరికీ. అక్కడ నృత్యం చేసుకుంటూ అందరూ వచ్చారు. ఒక గంట సేపు పట్టింది ఇలా రథయాత్ర ప్యారేడ్ చేసుకుంటూ రావడానికి. సో అక్కడ మంచి అరేంజ్మెంట్స్ జరిగాయి. ప్రభుపాల్ అక్కడ కూర్చున్నారు. ఇంకా రోహిణి నందన్ ప్రభు చెప్తున్నారు, అక్కడ నెల్సన్ కాలం ఉంది, దాని దగ్గరే దాని కింద అక్కడ ఒక వ్యాసస్ని వేసి ప్రభుపాల్ వారు అక్కడ కూర్చొని అక్కడ వెంటనే హరినామం పైన ఒక లెక్చర్ ఇవ్వడం స్టార్ట్ చేసేసారనమాట.
అంటే ఇలా నృత్యం కీర్తన చేసుకుంటూ వచ్చి కూర్చొని డైరెక్ట్ లెక్చర్ స్టార్ట్ చేశారు ప్రభుపాల్ వారు. అప్పుడు దాని తర్వాత ఆ రోజు అంత చక్కగా జరిగిన ప్రోగ్రాం అంతా కూడా న్యూస్ పేపర్లో కవర్ చేసి నెక్స్ట్ డే న్యూస్ పేపర్ ఆర్టికల్లో వచ్చిందనమాట. ప్రభుపాల్ వారు చూసి ఎంతో ఆనందంతో తన శిష్యులకి లాస్ ఏంజల్స్లో ఉన్న వాళ్ళకి లేఖలో రాశారు. మీకు ఇది తెలిస్తే మీరు చాలా ఆనందపడతారు. ఇక్కడ లండన్లో రథయాత్ర చాలా గొప్పగా జరిగింది, ఎంతో అద్భుతంగా సక్సెస్ఫుల్ అయింది. ఇక్కడ డైలీ గార్డియన్ అనే న్యూస్ పేపర్ వాళ్ళు ఒక పెద్ద పేజ్లో, ఫ్రంట్ పేజ్లో మన రథం యొక్క పిక్చర్ ఇచ్చారు. ఇంకా ఈ లార్డ్ నెల్సన్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఆయన మాన్యుమెంట్ ఉంది ఇక్కడ, దానికి ధీటుగా మన రథం దానికి కాంపిటీషన్గా ఇక్కడ నిలబడిందనేసి ఆయన కామెంట్ చేశారు. ఇంకా ఇప్పుడు నా హెల్త్ కూడా బాగుంది, ఇంకా డైలీ నేను మార్నింగ్ వాక్ కూడా వెళ్తున్నాను, డైలీ ప్రవచనాలు కూడా ఇస్తున్నాను అని ఆయన రాశారనమాట లేఖలో ప్రభుపాల్ వారు. ఇంకో లేఖలో ప్రభుపాల్ వారు రాశారు, ఇక్కడ మన రథయాత్ర ఫెస్టివల్ చాలా బాగా జరిగింది, ఇంకా నాకు చాలా ఆనందంగా ఉన్నాను, నేను చాలా ఎంకరేజ్డ్ అవంతా చూసి కూడా ఇక్కడ ఇంకా మొత్తం రథం అంతా కూడా నేనే నృత్యం చేసుకుంటూ వెళ్ళాను అని ప్రభుపాల్ వారు సొంతంగా రాశారనమాట అక్కడ లేఖలో. ఈ విధంగా తర్వాత ప్రభుపాల్ వారు భక్తివేదాంత మేనర్ అయిన తర్వాత ఆయన డైలీ షెడ్యూల్కి మళ్ళీ కంటిన్యూ మొదలుపెట్టారనమాట. భక్తివేదాంత మేనర్లో ఆయన దాన్ని ప్రశంసించారు. ఆ ప్లేస్ కూడా అక్కడ ఉన్నప్పుడు ఇది చాలా మంచి చోటు, ఎంతో కామ్గా క్వైట్గా ఉంటుంది, ఇక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామాలు కూడా ఎంతో నీట్ అండ్ క్లీన్గా ఉంటాయి. సో ప్రభుపాల్ వారు ఆయన 2వ అంతస్తులో ఆయన రూమ్ ఉందన్నమాట, గది ఉంది. అది చాలా పెద్ద గది, ఒక 50 మంది కూర్చోగలరు అనమాట కంఫర్టబుల్గా. సో అంతేకాకుండా మంచి పెద్ద పెద్ద విండోస్, ఆ విండోస్ నుంచి కూడా మంచి గ్రౌండ్స్ కనిపిస్తాయి అనమాట, మంచి సీనరీ ఉంది. సో ఈ విధంగా ప్రభుపాల్ వారికి బాగా నచ్చిందనమాట. ఇంకా ముఖ్యంగా అక్కడ క్లీన్గా ఉండేవి అన్ని ప్లేస్ అంతా కూడా. ఇంకా ప్రభుపాల్ వారు అన్నారు, ఒకవేళ అక్కడ ఉన్న లేక్ కూడా మీరు క్లీన్ చేసి గ్రౌండ్స్ అన్నీ కూడా చాలా క్లీన్గా పెడితే ఇంకా నేను భక్తి వేదాంత మేనర్లోనే ఉండేసి ప్రశాంతంగా ఇక్కడే నేను బుక్స్ అన్నీ కూడా అనువాదం చేయడం ఇక్కడే కంటిన్యూ చేసుకుంటూ ఉంటానని ప్రభుపాల్ వారు అన్నారు. ఇంకా మీరు కొన్ని ఇక్కడ ఆవుల్ని తీసుకొచ్చి కొంచెం ఇక్కడ పొలాలను అంటే పంట పొలాలు కూడా పండిస్తే ఇంకా అగ్రికల్చర్ చేసుకుంటే ఇంకా బెస్ట్, ఫార్మింగ్ చేసుకుంటే అని ప్రభుపాల్ వారు అన్నారు. ఆ విధంగా ఇప్పుడు అంటే భక్తులు మేనర్కి వచ్చి కొన్ని రోజులే అయిందనమాట, ఇంకా చాలా రోజులు అవ్వలేదు షిఫ్ట్ అయ్యి. సో కాబట్టి ఇంకా చాలా మరమ్మతులు, ఇంకా చాలా క్లీనింగ్ వరకు చాలా వర్క్ ఉందన్నమాట. సో ప్రభుపాల్ వారు అందుకనే అప్పుడు అక్కడ అలా సజెస్ట్ చేశారు ఇంకా చాలా చేయాలని కొంచెం. ఇంకా ప్రభుపాల్ వారు ముఖ్యంగా అన్నారు, ఇక్కడ లండన్లో అన్నిటికన్నా పెద్ద టెంపుల్ ఇక్కడ కడదామంట, 30 స్టోరీ టెంపుల్. సో ఒక ఆ టెంపుల్లో ఫ్యూచర్లో కట్టాలి. ఇంకా అంతేకాకుండా ఇక్కడ నేను 2 నెలలు ఉండాలనుకుంటున్నాను, ఇప్పుడు ఉండేసి జన్మాష్టమికి రాధాకృష్ణ విగ్రహాలని కూడా ప్రతిష్ఠింపజేయాలనుకుంటున్నాను అని తన ఒక కోరికను వ్యక్తం చేసి దానికి కావాల్సిన రూమ్ ఎలా ఉండాలి, మందిరంకి ఆల్టర్ ఎలా ఉండాలి, అది కూడా నేను దగ్గరుండి చెప్తాను అని కూడా చెప్పారనమాట ప్రభుపాల్ వారు. సో ప్రతిరోజు పొద్దున్నే 6 గంటలకి అరౌండ్ ప్రభుపాల్ వారు భక్తివేదాంత మేనర్ నుంచి వాకింగ్ కోసం బయలుదేరేవారు అనమాట. ఇంకా ఎవరు ప్రభుపాల్ వారితో పాటు వాకింగ్కి వెళ్ళాలి అనే దాని మీద ఏమీ క్లారిటీ లేదు, అందరూ అలౌడ్ అనమాట, ఎవరు కావాలంటే వెళ్ళొచ్చు. అలా రోజు 20-30 మంది భక్తులు అలా వెళ్ళేవారు అనమాట ప్రభుపాల్ వారితో పాటు. ఒక 20 మంది వెళ్ళేవారు చాలా మటుకు. సో అంటే ప్రభుపాల్ వారు ఏదో ఒకటి వాకింగ్ చేస్తున్నా, ప్రభుపాల్ వారు ఏదో ఒకటి కృష్ణ కథ చెప్తూ ఉంటారు వినాలనే ఉద్దేశంతో వెళ్ళారు. అలా ముందు చూసుకుంటూ ప్రభుపాల్ వారికి ఎంతో చక్కగా అనిపించింది అక్కడ. అది చూసి ప్రభుపాల్ వారు అన్నారు ముందు నడుచుకుంటూ వెళ్తూ, ఇక్కడంతా నాకు బృందావనంలా అనిపిస్తుంది, బృందావనం గుర్తుకొస్తుంది అని. అలా ప్రభుపాల్ వారు అక్కడ వెళ్ళారు ఆ ఏరియాలో. దారిలో ఒక పోలీస్ అతను ఆ టైంలో డ్యూటీ ఉండేదన్నమాట. అతను డైలీ అలా చూడడం, మాట్లాడడం, కలవడంతో ఆ పోలీస్ అతను కూడా డివోటీస్తో ప్రభుపాల్ వారితో చాలా సన్నిహితంగా ఫ్రెండ్స్ అయిపోయారన్నమాట. డైలీ గ్రీటింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం అలా జరిగేదన్నమాట. సో ప్రభుపాల్ వారు అక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా చూసి ఇక్కడ గ్రామాలు అమెరికా కన్నా కూడా చాలా క్లీన్ అండ్ నీట్గా ఉన్నాయని ప్రశంసించారు. సో ఎలాగైతే ముందు శ్యామ్ సుందర్ ప్రభుపాల్ వారికి ప్రామిస్ చేశారో ఇక్కడ చాలా ముఖ్యమైన అతిథుల్ని, గెస్ట్ని, ఇంపార్టెంట్ విజిటర్స్ని తీసుకొస్తాను మీ దగ్గరికి అనేసి, అలాగే చాలామందిని శ్యామ్ సుందర్ తీసుకొచ్చి ప్రభుపాల్ వారికి పరిచయం చేస్తున్నారు, ప్రభుపాల్ వారి దగ్గరికి తీసుకొస్తున్నారు ప్రచారం కోసం అనేసి. సో ఆ విధంగా ప్రతిరోజు ఎవరో ఒకరు గెస్ట్ వచ్చేవారు. అందులో ఒకరు స్కాలర్ అయి ఉండొచ్చు, ఒకరు ప్రీస్ట్ అయి ఉండొచ్చు, ఒక్కొక్క సెలబ్రిటీ అయి ఉండొచ్చు. అలా ప్రభుపాల్ వారికి దగ్గరకు వచ్చేవారు, 1-2 గంటలు అలా మాట్లాడేవారు ప్రభుపాల్ వారు. సో ప్రభుపాల్ వారు చాలా ఆనందపడ్డారు. ఈ విధంగా మన కృష్ణ భక్తిని
ఈ యొక్క మన సిద్ధాంతాన్ని ఇలాంటి ముఖ్యమైన వ్యక్తులతో పంచుకోవడానికి. సో ఇలా ఎందుకంటే మన కృష్ణ భక్తి, మన భగవద్గీత ఈ యొక్క సిద్ధాంతం ఏదైతే ఉందో, ఫిలాసఫీ ఏదైతే ఉందో, ఈ ఫిలాసఫీ అనేది చాలా తెలివితేటలున్న వ్యక్తులు బాగా అర్థం చేసుకోగలరు. అందుకే ప్రభుపాద వారు కోరుకునేది ఏంటంటే ఇలా ముఖ్యమైన వ్యక్తులు, తెలివైన వ్యక్తులు వచ్చి కృష్ణ భక్తిని గ్రహిస్తే అది చాలా చాలా ఉపయోగకరమని ప్రచారానికి. సో అందుకనే ప్రభుపాద వారు ఇలా చాలా ఆనందపడ్డారు ఇది జరుగుతుండటంతో. ఇంకా గీత, భాగవతం, ఇంకా మన వైష్ణవ పరంపరలో వచ్చిన ఇదంతా కూడా మనం ఇలా పంచాలి, ప్రీచింగ్ చేయాలనేసి. సో అందుకనే ఇక్కడ ప్రభుపాద వారు దగ్గరికి చాలా రకరకాల వ్యక్తులు వచ్చేవారు. కొంతమంది క్రిస్టియన్ అయి ఉండొచ్చు, కొంతమంది మాయావాదులు అయి ఉండొచ్చు, కొంతమంది నాస్తికులు అయి ఉండొచ్చు. సో ఎవరు వచ్చినా సరే, వాళ్ళు ఏం చెప్పినా సరే ప్రభుపాద వారు వినేవారు, వాళ్ళతో మాట్లాడేవారు, వాళ్ళతో వాదించేవారు. వాళ్ళు ఏమైనా తప్పుగా చెప్తే దాన్ని ఖండించేవారు. ఒకవేళ వాళ్ళు చెప్పే సిద్ధాంతం ఎవరిదో అది సరిగ్గా తెలియకపోతే అడిగేవారు ప్రభుపాద, ఎవరిది అసలు ఏం సిద్ధాంతం అని తెలుసుకొని తర్వాత అది తప్పు అయితే దాన్ని ఖండించి సరిచేసి వాళ్ళకి సరైన కృష్ణ భక్తిని ప్రసాదించేవాళ్ళు. ఈ విధంగా ప్రభుపాద వారు ఎంతో ఉత్సాహంతో అక్కడ ప్రచారం చేస్తున్నారు, ఎవరు వచ్చినా సరే కలవడానికి. ఎందుకంటే ప్రభుపాద వారికి కోరికే అది కృష్ణుడి యొక్క సందేశాన్ని యాజ్ ఇట్ ఈస్గా యథాతథంగా ప్రచారం చేయడం. అలా ఎవరు వచ్చినా వారికి ప్రచారం చేస్తున్నాడు అనమాట. ఇది ఎన్నోసార్లు ప్రభుపాద వారు చేశారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. సో ఆ విధంగా ప్రభుపాద వారు అనేవారు, నేను ఒక ఆవుని నన్ను ఎక్కడ తీసుకెళ్తే అక్కడ నేను పాలిస్తాను. సో అలా మీరు ఇండియాకి తీసుకెళ్ళండి, నన్ను అమెరికాకి తీసుకెళ్ళండి, లండన్కి తీసుకెళ్ళండి, ఇంగ్లాండ్కి ఎక్కడైనా సరే నేను అదే పాలిస్తాను, భగవద్గీత. ఏం పాలిస్తాను? గీతామృతాన్ని. సో ఆ విధంగా ప్రభుపాద వారు ఎప్పటిలాగానే అర్ధరాత్రి లేచి అక్కడ నుంచి ఇప్పుడు చైతన్య చరితామృతం అనువాదం చేయడం మొదలుపెట్టేస్తారు. తర్వాత మార్నింగ్ వాక్ వెళ్ళడం, తర్వాత భగవద్గీత క్లాసులు ఇవ్వడం, తర్వాత ఈ గెస్ట్ వాళ్ళందరితో మాట్లాడడం. ఈ విధంగా ఆయన జీవన విధానం అక్కడ మేనర్లో కొనసాగుతుంది. అలా స్కాట్లాండ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యక్తి ప్రభుపాద వారికి ఇలా ఛాలెంజ్ చేశారనమాట. ఏంటి మీరు ఇలా ప్రచారం చేస్తున్నారు భగవంతుడు అని, ఇలా భగవంతుడి గురించి ప్రచారం చేయాల్సిన అవసరం లేదు అంటే ప్రభుపాద వారు, మరి మీకు ఏం కావాలి, నేను పిట్టకథలు చెప్పాలా ఇక్కడికి వచ్చి అని ప్రభుపాద వారు ఆయన్ని ప్రశ్నించారు. సో ఆ విధంగా ప్రభుపాద వారు చెప్పారు, చూడు ఈ భగవద్గీతలో ఉండే ఈ సిద్ధాంతం, ఫిలాసఫీ అనేది ముఖ్యంగా తెలివైన వాళ్ళకి, బుద్ధిమంతులకి చాలా ఇంపార్టెంట్, చాలా అవసరం తెలుసుకోవడం, చెప్పడం. కాబట్టి మీ దగ్గర ఉన్న సందేహాలన్నిటికీ కూడా ఈ ముగింపు అయిపోతుంది, మీకున్న ప్రశ్నలన్నిటికీ కూడా జవాబులు వస్తాయి. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఇలా చెప్పడం అనేది, నేను భగవంతుడి గురించి, కృష్ణుడి గురించి ఎప్పుడు చెప్పాలనుకుంటున్నాను, చెప్తున్నాను. ఇది ఒక లక్షణం, కృష్ణుడి పట్ల ప్రేమ ఉందని నాకు ఒక లక్షణం ఇది. సో ఈ విధంగా ప్రభుపాద వారికి దయ. సో ఇలా అందరూ బద్ధజీవుల పట్ల దయ. అందుకనే ఎన్నిసార్లు కృష్ణుడు చెప్పిన సందేశాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పినా ప్రభుపాద వారు ఎప్పుడు బోరు కొట్టేది కాదు. ఎందుకంటే ఆ విధంగా ప్రభుపాద వారు సరైన సిద్ధాంతాన్ని ప్రచారం చేయాలనుకుంటున్నారు. అప్పుడప్పుడు ఇలాంటి నాస్తికులు, వితండవాదులు వచ్చేసి ప్రభుపాద వారికి కోపం తెప్పించేవారు. ఎందుకంటే వీళ్ళందరూ ఏంటంటే ప్రభుపాద వారు చూస్తున్నారు, వీళ్ళు తప్పుడు దారి పట్టిస్తున్నారు, అమాయకమైన ప్రజలని తప్పుడు దారిలో తప్పుడు విషయాలు నేర్పించి తప్పుగా వాళ్ళకి శిక్షణ ఇస్తున్నారు. అందుకనే ప్రభుపాద వారు వారిని ఖండించేవారు. ఆ విధంగా ప్రభుపాద వారికి సరైన బోధన చేసేవారు అనమాట. అందుకే ఎప్పుడైనా ఎవరైనా మాయావాదం చెప్పడం మొదలు పెడితే చాలు ప్రభుపాద వారికి చాలా కోపం వచ్చేసేది. ఆయన ఒక ఫైర్ లాగా, వెంటనే అగ్ని లాగా ఆయన కాలిపోయేవారు అనమాట. సో అందుకనే అది మాయావాదం అనేది తట్టుకునేవారు కాదు ప్రభుపాద వారు, ఎప్పుడు సహించేవారు కాదు మాయావాదాన్ని, వెంటనే దాన్ని కరెక్ట్ చేసేసేవారు. సో ఈ విధంగా ఒకసారి ప్రభుపాద వారు లెక్చర్ అయిపోయిన తర్వాత మేనర్లో ఒక అబ్బాయి ప్రభుపాద దగ్గరికి వచ్చేసి అన్నారు, నేను విన్నాను ఇలా హరే కృష్ణ అనడం అనేది అంతా కూడా పెద్దగా ఇంపార్టెంట్ విషయం కాదని, అంత బ్లఫ్ అని, అంత వేస్ట్, నాన్ సెన్స్ అని. సో ప్రభుపాద వారు ఎవరైతే అన్నది, ఏ మూర్ఖుడు అన్నది. సో ఈ విధంగా ప్రభుపాద వారు ఎవరైనా కృష్ణుడిని కానీ హరినామాన్ని కానీ ఖండిస్తే దాన్ని వెంటనే ప్రభుపాద వారు వ్యతిరేకించేవారు, ఇంకా ఖండించేవారు అలాంటి వారిని. సో ఈ విధంగా ప్రభుపాద వారు ప్రచారం అనేది నిరంతరంగా చేస్తున్నారు. ఆయన ఎవరు ఆపలేరు ఈ విషయంలో. ఎందుకంటే ప్రభుపాద వారు అందరికీ భక్తిని ప్రసాదించాలనుకుంటున్నారు. సో ఆయన జీవితం యొక్క ఉద్దేశమే ఇది, ఇంక వేరే ఉద్దేశం లేదు ఆయనకి. సో ఈ విధంగా ఇలాంటి సమయంలో, ఇలాంటి వయసులో మిగతా అందరూ రిలాక్స్ అయ్యే టైం ఇది, వయసు అయిపోయిన తర్వాత. కానీ ప్రభుపాద వారు అలాంటి రిలాక్స్ అయ్యే టైంలో కూడా ఆయన తన రూమ్లో ఉన్నా కానీ ఎప్పుడు కృష్ణ భక్తిని ప్రచారం చేస్తూ ఉన్నారు. సో ప్రభుపాద వారు ఈ విధంగా అక్కడ ప్రచారం చేస్తున్నారు బ్రిటిష్ సిటిజన్స్కి. సో ఇంగ్లాండ్లో, లండన్లో. సో
ప్రభుపాల్ వారు చూశారు ఇక్కడ మంచి రెస్పాన్స్ వస్తుందనేసి అక్కడ ఒక ఎకనామిస్ట్ ఎర్న్స్ట్ స్కోమాషర్ ఆయన వస్తానని ప్రామిస్ చేశారు. అలాగే సర్ ఆల్ఫర్డ్ అయ్యర్. సో ఎప్పుడైతే ఇలా శ్యామ్ సుందర్ ప్రభుపాల్ వారికి కూడా చెప్పారో ఈ మిస్టర్ అయ్యర్ గురించి, అప్పుడు ప్రభుపాల్ వారు అన్నారు నాకు ఆయన గురించి తెలియదు, ఏంది ఆయన ఫిలాసఫీ అని. సో ప్రభుపాల్ వారు అన్నారు ఆయనకి భగవంతుడు అంటే విశ్వాసం లేదు అని. సో తీసుకురా అతన్ని, నేను ఇస్తాను ఆయనకి విశ్వాసం, నేను చూపిస్తాను ఆయనకి, నేను ఆయన ప్రశ్న అడుగుతాను. సరే అసలు భగవంతుడి యొక్క అస్తిత్వం అంటే ఏంటి, అసలు ఆయనకి ఏం తెలుసు అడుగుతాను. తర్వాత అచ్చా భగవంతుడు లేడు అని అంటున్నావు కదా, దానికి ఏమేమి ప్రమాణాలు ఉన్నాయి చెప్పు ఆయన అడుగుతాను నేను. సో అలాగే ప్రభుపాల్ వారు ప్రతి ఒక్కరిని ఎవరైనా సరే ఎవరైతే ఇలా భగవంతుడు నమ్మేవారో కాదో నాస్తికులు వాళ్ళందరికీ కూడా సరిగ్గా బోధించేవారు అనమాట. ఇంకొకతను ఆర్నాల్డ్ టాయిన్బీ. ఆర్నాల్డ్ టాయిన్బీనే చాలా ముసలతను అనమాట. అతను కూడా చాలా గొప్ప హిస్టోరియన్. కాకపోతే ఆయన కలుద్దాం అనుకుంటున్నాడు ప్రభుపాద్ని, కానీ ఆయన ఉన్న పరిస్థితులకి బెడ్ మీద నుంచి లేవలేరు అనమాట. సో అందుకనే ఆయన ప్రభుపాద్ వారే ఆయన్ని కలవడానికి వెళ్ళారు. సో ఆ విధంగా అప్పుడు ఆయనకు ఇంట్రెస్ట్ ఏంటంటే మృత్యు తర్వాత ఏం జరుగుతుంది దాని గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ అనమాట. అప్పుడు మిస్టర్ టాయిన్బీ ప్రభుపాల్ వారు అడిగారు దీని గురించి, కర్మ గురించి. సో ప్రభుపాల్ వారు అన్నారు, అంటే ఆయన అలా టాయిన్బీ అంటున్నాడు అనమాట, మృత్యువు గురించి అందరూ భయపడతారు కదా అని. సో ప్రభుపాల్ వారు అవును కరెక్టే, ఒక ఆస్ట్రాలజర్ ప్రకారం భారతదేశంలో ఒక ముఖ్యమైన లీడర్ చనిపోయాడు కదా ఇప్పుడు, అతను కుక్ అయి పుట్టాడంట అని. సో ఈ విధంగా చాలామంది భయపడతారు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారు ఈ జన్మ తర్వాత అని. సో మరి టాయిన్బీ అడిగారు మరి మన కర్మని మనము మార్చుకోలేమా అని. సో ప్రభుపాల్ వారు అన్నారు తప్పకుండా భక్తి ద్వారా నువ్వు కర్మను మార్చుకోవచ్చు. సో అప్పుడు ఆర్నాల్డ్ టాయిన్బీ అన్నారు కానీ ఈ విషయము ఇక్కడ వాళ్ళకి ఎవరికి తెలియదు అని. ప్రభుపాల్ వారు అన్నారు అందుకే వాళ్ళందరూ తెలివి తక్కువ ఉన్నవారని, అందుకనే ఇది మంచిది కాదు. అందుకనే వీళ్ళందరూ కూడా కృష్ణ భక్తిని స్వీకరిస్తే అప్పుడు వాళ్ళందరూ కూడా ఎలాగైతే ఇప్పుడు సిటీలో పని చేసుకుంటున్నారో జీవిస్తున్నారో అలాగే జీవించుకోనివ్వండి, ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే వాళ్ళ చేతన అనేది చేంజ్ అవుతుంది. అప్పుడు ఒక్కసారి చేతన చేంజ్ అయితే ఆటోమేటిక్గా అన్నీ సరిపోతాయి, అన్నీ కూడా కరెక్ట్గా వస్తాయి. సో శిల ప్రభుపాల్ వారి విధంగా మిస్టర్ టాయిన్బీకి అన్నారు, ఆయన రచించిన పుస్తకం గురించి అడిగారు. అని అన్నాడు గ్రీస్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ గ్రీస్, ఏన్షియంట్ గ్రీస్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ గ్రీస్ ఆఫ్ టుడే అని. అంటే పూర్వకాలపు గ్రీకుల యొక్క ప్రభావం ఈరోజు తరం వాళ్ళపైన ఏంటి అని. సో ప్రభుపాల్ వారు వెంటనే అన్నారు ఈ గ్రీస్ వాళ్ళందరూ కూడా భారతదేశం నుంచే ఇక్కడికి వచ్చారు అని. సో ఈ విధంగా ఒక సమయంలో మన వైదిక సాంప్రదాయం అనేది విశ్వవ్యాప్తంగా ప్రపంచంలో అన్ని చోట్ల ఉండేది. కాకపోతే మెల్లిమెల్లిగా ఈ విభజనలు గొడవలు జరుగుతుంటే ఇప్పుడు ఎలాగైతే ఇండియా పాకిస్తాన్ విడిపోయాయో అలా విడిపోతూ విభజన జరుగుతూ ఇప్పుడు ఇండియా ఇలా చిన్నగా అయిపోయింది. కాకపోతే ఈ వైదిక సంస్కృతి ముందు మొత్తం ప్రపంచంలో ఉండేది అని ప్రభుపాల్ వారు చెప్పారు. ఈ విధంగా ప్రభుపాల్ వారు ఇలా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఇలా భవిష్యత్తులో వచ్చే గవర్నమెంట్లు, సర్కార్లు, ప్రభుత్వాలు ఇవి ఇంకా మనుషుల్ని దోచుకుంటాయి, ప్రజల్ని. ఈ ట్యాక్సుల పేర్లతో వీళ్ళు దొంగలు ఎలా దోచుకుంటారు, బందిపోట్లు ఎలా దోచుకుంటారో అలా ప్రజల్ని ట్యాక్సుల పేర్లతో డబ్బులు వాళ్ళు దోచేసుకుంటారు. సో అప్పుడు వాళ్ళ దోచుకునుడికి ప్రజలందరూ భయపడి ఏం చేయాలో అర్థం కాక పారిపోతారు. సిటీల్లోంచి పారిపోయి ఎక్కడో జంగల్లో అంటే మన అడవుల్లోకి వెళ్ళి తలదాచుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. సో అందుకనే ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల నుంచి ప్రజల్ని రక్షించాలంటే ఒకే ఒక మార్గం ఈ భగవత్ చైతన్యం, భగవంతుడి యొక్క చైతన్యాన్ని ప్రసారం చేయడం ప్రజల్లో. సో ఈ కలియుగంలో ఇలా ఎన్నో దోషాలు, లోపాలు ఉన్నాయి. అందుకనే ప్రభుపాల్ వారు అన్నారు ఇప్పుడు మీరు చూస్తున్నారు అందరు హిప్పీలు అయిపోతున్నారు, హిప్పీలు అయిపోయి అడవిలోకి వెళ్ళిపోతారు తర్వాత. సో ఇక్కడ మీరు చూస్తున్నారు చాలామంది కూడా ఎన్నో రకాలుగా వారి యొక్క భార్యలతో కానీ డబ్బుతోనే కానీ ఎన్నో రకాలుగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. సో ఆ విధంగా మీరు చూడొచ్చు భవిష్యత్తులో కూడా ఏం జరగబోతుందని. సో ఆర్నాల్డ్ టాయిన్బీ అన్నారు మీ భారతదేశంలో రాజకీయ నాయకులు అందరూ వేదాల్ని నమ్మి వాళ్ళ వేదాల్ని పఠిస్తూ ఉంటారా అని. ప్రభుపాల్ వారు అన్నారు లేదు వాళ్ళు అవి ఎప్పుడో పడేశారు. ఇప్పుడున్న రాజకీయ నాయకులు అందరూ కూడా వాళ్ళకి వేదాలపైన పెద్ద నమ్మకం లేదు, వాటన్నిటిని నీళ్ళలో పడేశారు. నేను అందుకనే ఇది మొదలుపెట్టాను కృష్ణ భక్తిని.
కృష్ణ భావనామృతం ఈ ఉద్యమాన్ని ఆందోళనాన్ని ఎందుకు మొదలుపెట్టారంటే దీనికోసమే. ఇక్కడ అమెరికా వాళ్ళే కానీ ఇండియా వాళ్ళే కానీ అందరూ కూడా ఈ కృష్ణ భక్తి నేర్చుకొని కృష్ణ భావనామృతంలోకి వచ్చి పాటిస్తే నెక్స్ట్ 10,000 సంవత్సరాల వరకు ఇది పెరుగుతూనే ఉంటుంది కృష్ణ భక్తి, కృష్ణ ప్రచారం. అప్పటి వరకు కలియుగ ప్రభావం అనేది ఉండదు పెద్దగా, కానీ దాని తర్వాత కలియుగ యొక్క ఘోర ప్రభావం మీరు అందరూ చూస్తారు అని. అందుకనే ఈ 10,000 సంవత్సరాలు చాలా ముఖ్యం. ఇది చాలా తక్కువ సమయం కాదు, మనకు చాలా సమయం ఉంది. సో ఈ సమయాన్ని మనము కృష్ణ భక్తికి కృష్ణ సేవకి ఉపయోగించుకోవాలి, ఇది మన కర్తవ్యం. తార్నాళ్ళు అడిగారు, మీరు మరి దీనికోసం ప్రచారం కోసం తిరుగుతారా అంటే, అవును మొత్తం విశ్వవ్యాప్తంగా దానికోసమే తిరుగుతున్నానని చెప్పారు. తర్వాత ఇంకొక గడ్డపు ఉన్న ఒక ప్రీస్ట్, అక్కడ ఉన్న అతను కొంచెం సోషల్ సర్వీస్లో యాక్టివ్ అనమాట. ఆయన వచ్చాడనమాట, ప్రభుపాద దగ్గరికి వచ్చి ఇలా ఆయనతో వివాదానికి దిగాడు బైబిల్ గురించి, ఇంకా ముఖ్యంగా మాంసాహారం తినడం గురించి. ఆ డిస్కషన్లో హంసదూత ప్రద్యుమ్న ప్రభు ఇద్దరు కూడా బైబిల్ నుంచి చెప్పారు ఎలా మాంసాహారం తినకూడదని బైబిల్లో కూడా అక్కడక్కడ రాస్తుందనేది. అప్పుడు దాని తర్వాత చూసిన తర్వాత వివాదం చేసిన తర్వాత వెళ్ళిపోయాడు అతను. వెళ్ళిపోయిన తర్వాత ప్రభుపాద ద్వారా హంసదూతని పిలిచి అన్నారు, చూడు మనము మాట్లాడినప్పుడు ఎక్కువగా మనము మన భగవద్గీతను కోట్ చేస్తే బెటర్, ఈ బైబిల్ని ఎక్కువగా కోట్ చేయకుంటేనే బెటర్. ఎందుకంటే బైబిల్లో ఒక్కొక్కసారి ఏవో మస్తు చాలా విషయాలు ఉంటాయి కాబట్టి అవన్నీ తీసుకుంటే మనము కొన్ని చోట్ల కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. అందుకనే మనం బైబిల్లోంచి చెప్పడం అవసరం లేదు, మనం గీతలోంచి చెప్పుకుంటే సరిపోతుంది. ఇంకా ఈ మీట్ ఈటింగ్ అంటావా, ఇలాంటి విషయాలు కూడా కొన్ని బైబిల్లో రాసి ఉండొచ్చు. ఎలాగైతే కోవెనెంట్ అండ్ నోహా అంటే ఒకసారి మొత్తం వరదలు వచ్చేసి మొత్తం ప్రపంచం అంతా మునిగిపోయినప్పుడు నోహా అన్న అతనికి భగవంతుడు ఏవో ఆదేశాలు ఇచ్చారు. అందులో దాని ప్రకారంగా అతను ఒకసారి అలాంటి వరదలు వచ్చినప్పుడు కొంతమందికి మాంసాన్ని తినిపించాడు. కాబట్టి అవన్నీ కూడా అందులో ఉన్నాయి. అందుకే మనకు అది ఎందుకు కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళందరూ అలా మాంసం తినొచ్చు అనేసి కషాయఖానాలు ఓపెన్ చేసుకొని తింటున్నారు. కానీ ఈ విషయాలు అర్థం కావట్లేదు వారికి, ఇది కరెక్ట్ కాదని. సో నెక్స్ట్ డే మార్నింగ్ ప్రభుపాల్ వారు మళ్ళీ అతనితో మళ్ళీ మార్నింగ్ వాక్లో అదే ప్రీస్ట్తో మాట్లాడుతూ మొదలుపెట్టారు. సో ప్రభుపాద్ అన్నారు, ఇప్పుడు ఈ ధర్మం పేరుతో జనాలు పశువుల్ని చంపి తింటున్నారు అని, ఇలాంటి ధర్మాన్ని కైతవ ధర్మం అనేసి కొట్టిపారేసింది మన భాగవతం అని. దానికి బదులుగా మనం అసలైన ధర్మం అంటే భగవంతుడికి ఆరాధించుకోవడం, అది అసలైన ధర్మం అని ప్రభుపాల్ వారు ఆయనకు బోధించారు. సో ఒక భక్తుడు ప్రభుపాల్ వారు అడిగారు, ప్రభుపాద్ లాస్ట్ నైట్ ఆ ప్రీస్టు అతను అడిగాడు, ఇలా చెప్పాడు జీసస్ కూడా మాంసం తిన్నాడు అని. అంటే ప్రభుపాల్ వారు అన్నారు, అలాగైతే మరి జీసస్ చెప్పిన దాన్ని అతనే వ్యతిరేకిస్తున్నట్టు, ఎందుకంటే ఆయన థౌ షాల్ నాట్ కిల్ అని ప్రచారం చేశారు కదా, అంటే మనము చంపి తినకూడదు పశువులని. కాకపోతే మనము ఈశ్వరుల్ని మనము ఇమిటేట్ చేయలేము, అంటే వాళ్ళు చేసినట్టుగా మనం చేయలేము. ఎలాగైతే ఇప్పుడు ఇక్కడ మీరు హిప్పీలు చూసినట్టుగా భారతదేశంలో కూడా కొంతమంది గాంజా తాగుతూ మేము శివభక్తులం, మేము గాంజా తాగొచ్చు ఎందుకంటే శివుడు విషం తాగాడు కదా, దాని బదులుగా మేము ఇక్కడ గాంజా తాగుతాం అని, అలా శివుడు వంటి ఎంతో గొప్ప ఈశ్వరుల్ని మహేశ్వరుల్ని వాళ్ళు చేసిన కార్యాలని వీళ్ళు చేయడానికి ట్రై చేస్తుంటారు, అది కుదరదనమాట. సో నెక్స్ట్ ఈ ప్రీస్టు బైబిల్ నుంచి ఇలా అన్నారు, అక్కడ బైబిల్లో థౌ షాల్ నాట్ కిల్ అని ఉంది, థౌ షాల్ నాట్ మర్డర్ అని లేదు. అంటే మర్డర్ చేయకూడదు, కాకపోతే చంపొచ్చు అని ఉంది. సో అప్పుడు నేను అన్నాను, నువ్వు థౌ షాల్ నాట్ మర్డర్ లేదంటున్నావు, కానీ అసలు జీసస్ ఇచ్చిన బోధనలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ఇంగ్లీష్లో ఇవ్వలేదు, ఆయన హీబ్రూ లాంగ్వేజ్లో ఇచ్చారు. మరి అసలైన హీబ్రూ లాంగ్వేజ్లో ఏముందో చూడు ఫస్ట్ వెళ్ళి. ఆ విధంగా అందులోంచి ఇప్పుడు ఇంగ్లీష్లో మీరు తోచినట్టుగా మీరు ట్రాన్స్లేషన్ చేసుకున్నారు, కానీ అది కరెక్ట్ కాదు. సో ఒకవేళ అది కరెక్ట్ అయితే అలా చంపొద్దు అని కూడా చెప్పాల్సి వచ్చింది, మర్డర్ చేయకూడదు అని నీకు చెప్పాల్సి వచ్చింది బోధనలు. అంటే నువ్వు ఎంత హీనమైన పరిస్థితిలో ఉన్నావు. అంటే ఎటువంటి వారికి జీసస్ ప్రచారం చేశాడంటే 4th క్లాసు 10th క్లాసు ఎవరైతే ఇంకొక మనుషుల్ని మర్డర్ చేసి బతికే వాళ్ళో అలాంటి హంతకులకి ప్రచారం చేయాల్సి వచ్చింది, మర్డర్ చేయొద్దు నాయన అని. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత పతితులు ఉండేనా ఆ సమయంలో జీసస్ ఎవరికైతే ప్రచారం చేశారు. సో వారు మరి భగవంతుడి గురించి ఎలా అర్థం చేసుకుంటారు అలాంటి వారు?
సో అలా అనేసరికి ఇంకా ప్రీస్టు ఇంకా సైలెంట్ అయిపోయాడు, ఇంకేం మాట్లాడలేవు, ఇంకేం జవాబు ఇవ్వలేకపోయాడు ప్రభుపాల్ వాడు అడిగిన ప్రశ్నకి. ఇంకో ప్రీస్ట్ వచ్చి మళ్ళీ అదే ప్రశ్న. సో ప్రభుపాల్ అడిగారు, అదేంటి అంటే నువ్వు ఈ పశు హత్యని నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావు అని అడిగారు. ప్రీస్ట్ అన్నాడు, ఏం చేస్తావు, అందరూ పతితులే కదా ఈ ప్రపంచంలో. అంటే ప్రభుపాల్ అన్నారు, అంటే అందరూ పతితులే, నువ్వు పతితుడు అయిపోతావా? సో అప్పుడు మళ్ళీ ప్రీస్ట్ అదే నోవా గురించి, కోవెనెంట్ ఆఫ్ నోవా విత్ నోవా, ఆ టైంలో నోవా ఎలవ్ చేశారు మాంసం తినడం అంటే ప్రభుపాద అన్నారు, అరే వరదలు వచ్చేసి మొత్తం ప్రపంచం అంతా మునిగిపోతుంటే ఏం గతి లేక తినమన్నాడేమో. సో అది నువ్వు ఇప్పుడు అలాగనేసి ఇప్పుడు కషాయఖానాలు ఓపెన్ చేసేసి రోజు వేలు లక్షల పశువుల్ని ఆవుల్ని చంపేసి తింటావా? భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే ఆవుల్ని సంరక్షించాలి, ఇది వైశ్యుల యొక్క కర్తవ్యం అని చెప్పారు. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు ఇలా క్రిస్టియన్లతో కూడా బాగా డిస్కషన్స్ చేశారనమాట. కానీ ప్రభుపాల్ వారు భక్తులతో ప్రైవేట్గా చెప్పారు, ఇలా ఇన్ని వాదించి ఈ క్రిస్టియన్లతో ఇలా వాదించి పెద్దగా ప్రయోజనం లేదు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఒప్పుకోరు. ఇప్పుడు వాళ్ళు ఓడిపోయామంతో డిబేట్లో ఒప్పుకోరు. అందుకనే ప్రచారం చేయడానికి బెస్ట్ మార్గం ఏంటంటే హరే కృష్ణ కీర్తన చేయండి, రథయాత్ర లాంటి ఉత్సవం చేయండి, అందరూ నృత్యం చేస్తారు, కీర్తనం చేస్తారు, ప్రసాదం తీసుకుంటారు, అందరినీ ఆహ్వానించండి. ఈ విధంగా మనము వాళ్ళ టీచింగ్స్ కూడా పాటించట్లేదు, అవునా? కాబట్టి ఇదే మనం ఈ విధంగా ప్రచారం చేయండి బెస్ట్ అని చెప్పారు. సో ఒక అబ్బాయి ప్రభుపాల్ వారు నా దగ్గరికి వచ్చేసి అన్నాడు, నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. అతను అన్నాడు, నేను క్రిస్టియన్. అప్పుడు నేను అన్నాను, నువ్వు క్రిస్టియన్ కాదు అని. ఎందుకు? థౌ షాల్ నాట్ కిల్, ఫాలో అవ్వట్లేదు కాబట్టి. సో ఆ విధంగా ప్రభుపాల్ వారు అన్నారు, ఒక వ్యక్తి కలకట్టాలో నా దగ్గరకు వచ్చాడు. అలా ప్రభుపాల్ వారి దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి కృష్ణుడి గురించి ఏదో చెప్పడం మొదలుపెట్టాడు. అప్పుడు ప్రభుపాల్ వారు ఏమన్నారంటే, చూడు, కృష్ణుడిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ముందు మనము ఈ మృత్యువు తర్వాత ఇంకొక జీవితం ఉంది అంటే మృత్యు తర్వాత కూడా జీవనం ఉంది అనే విషయాన్ని ఫస్ట్ లైఫ్ ఆఫ్టర్ డెత్ అనే విషయాన్ని ముందు అర్థం చేసుకోవాలని. ఎందుకంటే క్రిస్టియన్స్ ఏంటంటే వాళ్ళు ఈ జన్మ తర్వాత ఇంకో జన్మ లేదు అంటే ఇంకో జన్మను విశ్వసించరు అని ఆ వ్యక్తి అన్నాడు. అప్పుడు ప్రభుపాల్ వారు అంటూ వాళ్ళు నమ్ముకునేది ఏంటంటే ఒక్కసారి మృత్యు అయిపోతే వాళ్ళు నరకానికో స్వర్గానికో వెళ్తారంట అని, హెవెన్ ఆర్ హెల్. అప్పుడు ప్రభుపాద్ అన్నారు, అచ్చా, అంటే వీళ్ళు తర్వాత నరకానికో స్వర్గానికో వెళ్తారు, మరి అక్కడ అది ఇంకొక దగ్గరికి వెళ్ళి ఇంకో దగ్గర జీవిస్తున్నారంటే మరి ఇంకొక జీవితం ఉన్నట్టే కదా, అదే కదా నెక్స్ట్ లైఫ్ అని ప్రభుపాద్ వారు అన్నారు. మరి సో అందుకనే ఈ కృష్ణ భక్తి ఎవరు అర్థం చేసుకోగలరు, కృష్ణుడి గురించి జ్ఞానం ఎవరు అర్థం చేసుకోగలరు అంటే మనుష్యానాం సహస్రేషు, అంటే వేలల్లో ఒకరు కృష్ణ భక్తిని అర్థం చేసుకోగలరు, కృష్ణుడిని తెలుసుకోగలరు. సో నెక్స్ట్ ఇంకొకరు మిస్టర్ కుమార్ అన్నమాట. ఈ వ్యక్తి లండన్లో మందిరంలో అప్పుడప్పుడు వచ్చి నివసించేవారు, సేవ చేసేవారు. కానీ ఆయనకు చాలా ప్రశ్నలు ఉండేవి, అడిగి ఎన్నోసార్లు ప్రభుపాల్ నేను ప్రశ్నలు కూడా అడిగేవారు. అతని కోరిక ఏంటంటే ఇస్కాన్ కోసం పనిచేయాలని. కాకపోతే ఆయన సమస్య ఏంటంటే ఆయన డబ్బులు కూడా కావాలి, ఎందుకంటే తన తల్లికి పంపించడానికి భారతదేశంలో. సో ప్రభుపాల్ అన్నారు, చూడు, ఇక్కడ వాళ్ళందరూ కూడా 24 గంటలు పనిచేస్తారు కానీ ఏ ఒక్క రూపాయి కూడా తీసుకోరు. కాబట్టి మిస్టర్ కుమార్ ఏమన్నారంటే ఇస్కాన్ ఇంకా మెరుగుపరచుకోవడానికి చాలా చేయాలి, చాలా విధాలుగా ప్రయత్నించాలి. ముఖ్యంగా ఇక్కడున్న భక్తులు ఎవరైతే ఉన్నారో ఇస్కాన్ భక్తులు ఇంకా బాగా చదువుకోవాలి, ముఖ్యంగా సంస్కృత్ చదువుకోవాలి. వాళ్ళందరూ సంస్కృత్ చదువుకొని సంస్కృతంలో పండితులు అవ్వాలి. అంటే ప్రభుపాల్ వారు దానికి అంగీకరించలేదు. ప్రభుపాల్ వారు అన్నారు, సంస్కృతంలో పాండిత్యం అవసరం లేదు, మనకు అంకిత భావన, సమర్పణ కావాలి. నేనేమైనా పెద్ద సంస్కృతం పండితున్నా, కాకపోతే నేను ప్రచారం చేయట్లే. ఎంతోమంది పెద్ద పెద్ద పండితులు కూడా నేను చేస్తున్న ప్రచారం బాగుందని ప్రశంసించారు. మా గురువు మహారాజు, ఒక్క గురువు మహారాజు గౌరకిషోర్ దాస్ బాబాజీ మహారాజు, ఆయన నిరక్షరాస్యుడు, అంటే చదువుకోలేదు. అయినా కానీ ఆయన శిష్యుడైన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ మాత్రం ఆయన సమయంలో అందరికన్నా ఒక గొప్ప పండితుడు ఆ కాలంలో. సో
కానీ ఎప్పుడైతే గౌర్ కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ మాట్లాడేవారో అది శాస్త్రయుక్తంగా శాస్త్రాల్లోంచి మాట్లాడేవారు. సో కాబట్టి మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం సరిగ్గా పరంపరలో విని దాన్ని ప్రచారం చేయాలి. ఏదైతే మనం వింటున్నామో పరంపరలో దాన్ని ప్రచారం చేస్తే సరిపోతుంది. పొద్దున క్లాస్లో వింటున్నాం, సాయంత్రం క్లాస్లో వింటున్నాం, నా పుస్తకాలు చదువుతున్నారు, అది సరిపోతుంది అని ప్రభుపాల్ వారు అన్నారు. సో ఒకరోజు భక్తులందరూ కూడా ప్రభుపాల్ వారి దగ్గరికి ఒక న్యూస్ పేపర్ క్లిప్పింగ్ తీసుకొచ్చారనమాట. అందులో ఒక ఆక్స్ఫర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ డి జైనర్ అని అన్నారనమాట. అక్కడ ఒక రిలీజియస్ కాన్ఫరెన్స్లో, ఈ భగవంతుడు కృష్ణుడు తన భగవద్గీతలో ఎన్నో బోధనలు ఇచ్చారు కదా, అవన్నీ అనైతికమైన విలువల్ని చాటుతున్నాయి అనేసి ఎలా చెప్పారంటే, దీని కారణంగా ఎవరైతే మర్డర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ప్రేరణ లభిస్తుంది భగవద్గీత నుంచి, ఈ కృష్ణుడి యొక్క బోధల నుంచి. ఎందుకంటే కృష్ణుడు ఏమంటున్నాడు, ఆత్మ అనేది ఎప్పుడూ చావదు, ఆత్మకు చావు లేదు అని ఆయన బోధించాడా? అంటే దీని అర్థం ఏంటి అంటే ఎవరినైనా చంపుకోవచ్చు. ఎందుకు? ఆత్మ ఎప్పుడు చావదు కదా, నువ్వు ఆత్మవి, నువ్వు ఆత్మ ఎప్పుడు చావదు, కాబట్టి ఎవరెవరినైనా చంపేయచ్చు. కాబట్టి మర్డరర్లు ఇలా చంపేయడం మొదలుపెట్టేస్తారు. సో ప్రభుపాల్ వారి ఈ యొక్క విషయాన్ని విని అసహించుకొని, ఎంత మూర్ఖుడు ఆ యొక్క ప్రొఫెసరు అని ప్రభుపాల్ వారు ఆ రోజు మార్నింగ్ వాక్లో తన సెక్రటరీకి ఆర్గ్యుమెంట్స్ అన్ని ఇచ్చారు. ఆ ప్రొఫెసర్కి ఇదంతా ఆర్గ్యుమెంట్స్ రాసి ఒక లేఖలో పంపి ఆయనకి, అసలు అతను ఎంత తప్పుగా అర్థం చేసుకున్నాడు భగవద్గీతని. సో నెక్స్ట్ జార్జ్ హ్యారిసన్ ప్రభుపాల్ వారి దగ్గరకు వచ్చారు. ఒకసారి వచ్చి ఎలాగైతే తన ప్రభుపాల్ వారి శిష్యులు ఎలా నమ్రత భావనతో ప్రభుపాల్ వారి దగ్గరికి వచ్చేవారో అలాగే జార్జ్ హ్యారిసన్ కూడా వచ్చేవాడు. జార్జ్ హ్యారిసన్ కలిసి ప్రసాదం తీసుకున్నారు. ఆ రోజు స్పెషల్ లంచ్ అనమాట. సమోసాలు, హల్వా, ఇంకా మంచి కూరలు, క్రీము, పూరీలు అన్నీ చేశారనమాట. సో ఇలా ప్రసాదాన్ని వాళ్ళు తీసుకుంటున్నప్పుడు ప్రభుపాల్ వారు అన్నారన్నమాట, బృందావనంలో ఉన్న పాండాలు అంటే ఎవరైతే అక్కడ ధామాన్ని దర్శించడానికి తీసుకెళ్తారో వాళ్ళు కూడా బాగా ప్రసాదం తీసుకుంటారు, ఎక్కువ తింటారని. సో ఈ విధంగా అందులో ఒకతను ఒకసారి ఏమన్నాడంటే, ప్రసాదం తింటూ చనిపోతున్నాడు అనమాట. అప్పుడు అతను తన కొడుకుతో ఏమన్నాడంటే, నేను కనీసం తింటూ ప్రసాదం తింటూ పోతున్నాను, ఆకలితో సావడం కన్నా ఇలా ప్రసాదం తింటూ చనిపోవడం ఎంతో గొప్ప అని. అంటే ఈ విధంగా ప్రభుపాల్ వారు నవ్వుతూ జోక్ చేశారన్నమాట జార్జ్ హ్యారిసన్తో. ఇంకా ప్రభుపాల్ వారు జార్జ్ హ్యారిసన్ చేసిన ఈ యొక్క డొనేషన్ దాన్ని కూడా గుర్తించి ప్రశంసించారనమాట. ఎందుకంటే భక్తివేదాంత మేనర్ డొనేషన్ ఇచ్చారు ఇస్కాన్కి. సో ప్రభుపాల్ వారు అన్నారు, నువ్వు నా రూమ్ చేసావా అని. ఇది అసలైతే నీదే, నువ్వు ఇచ్చిందే, కాకపోతే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానని. సో జార్జ్ హ్యారిసన్ లేదు ప్రభుపాద్, ఇది భగవంతుడు కృష్ణుడిది, ఇంకా మీ రూమే అని. సో జార్జ్ హ్యారిసన్ ప్రభుపాల్ వారితో అన్నారు, నేను ఇలా కృష్ణ భక్తులకు వచ్చిన తర్వాత కొంతమంది స్నేహితుల్ని కోల్పోయాను అని. ప్రభుపాల్ వారు అన్నారు, దాని గురించి నువ్వు పెద్దగా చింతించవలసిన అవసరం లేదు అని. ఇంకా ఆయన గీతలోంచి చదివి చెప్పారు. కృష్ణుడు అక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, భక్తి మాత్రమే, భక్తి ద్వారానే మనం కృష్ణుడిని చేరుకోగలము, అర్థం చేసుకోగలము అని. సో భవిష్యత్తులో జార్జ్ అన్నాడు, నేను ఇస్కాను ఇంకా పెద్దదవ్వాలని కోరుకుంటున్నాను, అలా పెద్దదైనప్పుడు ఇంకా బాగా మేనేజ్మెంట్ చేయవలసి వస్తుంది అని, అవసరం ఉంటుంది అని కూడా అన్నారు. సో ప్రభుపాల్ వారు అన్నారు, అందుకే నేను ఇస్కాన్ని 12 జోన్స్గా మొత్తం ప్రపంచం వ్యాప్తంగా 12 భాగాలుగా విభజించి అక్కడ ఒక్కొక్కరు నా ప్రతినిధిని పెట్టాను అక్కడ ప్రచారం కోసం. ఈ విధంగా వీళ్ళందరూ కూడా ఎప్పటివరకైతే ఆధ్యాత్మిక అన్ని నియమాలని, విలువలను అన్నీ సరిగ్గా పాటించి భక్తి చేసుకుంటారో అప్పటి వరకు కృష్ణుడు వాళ్ళకి సహాయం చేస్తాడు అని. ఇంకా వెళ్ళే ముందు జార్జ్ హ్యారిసన్ ప్రభుపాల్ వాళ్ళతో అన్నారు, నేను తప్పకుండా మీ ఇంకా ప్రచారం, ఇంకా మందిరాలు వృద్ధి అవ్వడానికి నేను సహాయం చేస్తాను తప్పకుండా అని. ప్రభుపాల్ వారు అన్నారు తర్వాత, ఈ జార్జ్ హ్యారిసన్కి లోపల నుంచి కృష్ణుడు ప్రేరణ ఇస్తున్నాడు అని. ఒకరోజు ఒక ముసలతను, ఇప్పుడు అంటే కొంచెం అంటే అలెన్ గిన్స్బర్గ్ అనమాట, పాతకాలపు ఫ్రెండ్ ఇస్కాన్కి. అంటే డెనిమ్స్ జీన్స్ వేసుకొని, ఒక షర్ట్ వేసుకొని, ఒక హార్మోనియం తీసుకొని వాయించుకుంటూ వెళ్తున్నారన్నమాట. ప్రభుపాల్ వారు కలిసి ప్రభుపాల్ వారు అన్నారు, ఏంటి ఇంకా హరే కృష్ణ జపం చేస్తున్నావు అని, కీర్తన చేస్తున్నావు అని.
అప్పుడు అలా అన్నాడు, చేస్తున్నాను, ఇప్పుడు కూడా నేను హరే కృష్ణ కీర్తన చేస్తున్నాను, కాకపోతే దాంతోపాటు ఇంకా వేరే వేరే చాలా కీర్తనలు చేస్తుంటాను. సో దాని తర్వాత ప్రభుపాదని అడిగారు అలెన్, నేను ఒకసారి కీర్తన చేస్తాను వింటారా అని. సో ప్రభుపాద మరి సరే వినిపించు అని. అలెన్ హార్మోనియం తీసుకొని ఓం ఓం అలా గట్టిగా ఓం అని కీర్తన చేసుకుంటూ వెళ్తున్నాడు. సో అయిపోయిన తర్వాత ప్రభుపాద నవ్వుకుంటూ, సరే నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో చేసుకో, కానీ దాంతోపాటు హరే కృష్ణ కీర్తన మాత్రం తప్పకుండా చెయ్యి, మానకు అని. ఎప్పటివరకైతే హరే కృష్ణ కీర్తనం చేస్తూ ఉంటావో అంతా ఓకే, ఆల్ రైట్. సో దాని తర్వాత ప్రభుపాద వారు ఈ విధంగా మిగతా అందరు భక్తులతో కలిసి పెద్ద కీర్తన చేశారనమాట. సో ఇలా జార్జ్ హారిసన్ ద్వారా ఇంకొక ఫేమస్ పాప్ సింగర్, ఆయన పేరు ఇంకా మ్యూజిషియన్, ఆయన పేరు డోనోవాన్, ఆయన కూడా ప్రభుపాదని కలవడానికి వచ్చారనమాట. ఆయనతో పాటు ఇంకొక మ్యూజిషియన్ ఫ్రెండ్ని, 2 గర్ల్ ఫ్రెండ్స్ని కూడా తీసుకొని వచ్చాడు. ఆ గర్ల్ ఫ్రెండ్స్ మినీ స్కర్ట్లు వేసుకొని ఉన్నారు, ప్రభుపాద వారి ముందు కూర్చొని ఉన్నారు. అప్పుడు ఆయన ప్రభుపాద వారు అన్నారు, వేదాల్లో ఈ యొక్క మ్యూజిక్ సంగీతం గురించి ఏం చెప్పారంటే, ఈ సంగీతము ద్వారా అంత ఉన్నతమైన విద్య, ఇదొక సంగీతం ఒక ఉన్నతమైన విద్య అని చెప్పారనమాట. తర్వాత దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఎలా మీరు ఈ సంగీతకారులైన మీరు కృష్ణ భక్తి ప్రచారంలో కృష్ణుడి సేవ ఎంతో చక్కగా చేయవచ్చు అని చెప్పారు. ఎలాగైతే మీ జార్జ్ మీ ఫ్రెండ్ ఎలా చేస్తున్నాడు, అలాగే మీరు కూడా చేయొచ్చు. నేను మీకు కావాల్సిన థీమ్స్, మీరు ఏమేమి గానం చేయాలో దానికి కావాల్సిన లిరిక్స్ అవన్నీ కూడా నేను మీకు దానికి అన్నిటి గురించి కూడా చెప్తాను, ఏమేం కావాలో. అలా మీరు ఏదైనా సరే, డబ్బులైనా సరే అన్నీ భగవంతుడి కృష్ణుడి సేవలో ఉపయోగించుకోవచ్చు అని చెప్పారు. అది వినగానే డబ్బులు అనేవి ఇది భౌతికమైన వస్తువు కదా అనేసి ఒక గర్ల్ ఫ్రెండ్ మధ్యలో అడిగిందనమాట. అదే ప్రభుపాద అన్నారు, నీకు భౌతికము ఆధ్యాత్మికము మధ్య తేడా ఏం తెలుసు? ప్రభుపాద వారు అన్నారు, డోనోవాన్ నీకు తెలుసా అని. డోనోవాన్ అన్నాడు, స్వామీజీ నాది మట్టి బుర్ర, అందులోకి ఎక్కదేమి అని అర్థం కావట్లేదని. సో డోనోవాన్స్ గర్ల్ ఫ్రెండ్ వెంటనే డోనోవాన్ చెవులో ఏదో అనేసి చెప్పేసింది అనమాట. చెప్పగానే డోనోవాన్ వెంటనే నించొని, స్వామీజీ నేను ఇప్పుడు వెళ్ళాలి ప్రభుపాద గారు, నేను వెళ్ళాలి అనేసి అక్కడి నుంచి ఇంక వెళ్ళిపోయాడు అనమాట. ప్రభుపాద అన్నారు, సరే ప్రసాదం అనేది తీసుకొని వెళ్ళని చెప్పారు. అలా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ప్రభుపాద వారు తన శిష్యులతో నవ్వుకుంటూ అన్నారు, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఏమనుకుంటుందో తెలుసా అనగానే శిష్యులందరూ తెలుసు, యోగేశ్వర అనే శిష్యుడు అన్న, తెలుసు ప్రభుపాద్, ఆమె ఏమనుకుంటుందంటే కృష్ణుడు ఒకవేళ ఇదని పట్టుకుంటే ఆమె నుంచి చేజారిపోతాడు అనేసి ఆమె తీసుకొని వెళ్ళిపోయింది. సో ఈ విధంగా ప్రభుపాద వారు ఇలా ముఖ్యమైన వారికి ప్రచారం చేయడానికి చాలా ఉత్సాహం చూపించారు. ఈ విధంగా ఆయన వేరే చోట కూడా చెప్పారనమాట, వేరే అందరికి కూడా, మిగతా ఇస్కాన్ మందిరాలకు కూడా, నేను ఎప్పుడైతే అక్కడికి వస్తానో అక్కడ ఆ స్థలంలో ఆ దేశంలో ఉన్న ముఖ్యమైన వ్యక్తుల్ని నా దగ్గరికి తీసుకురండి, తద్వారా అక్కడ ఉన్న ముఖ్యమైన వ్యక్తులకి మనం ప్రచారం చేస్తే అక్కడ మనం కృష్ణ భక్తి ప్రచారము బాగా ఇంకా అక్కడ చేయొచ్చు ఆ విధంగా అని ప్రభుపాద వారు చెప్పారు. అలా ప్రభుపాద వారు ఒక 1 నెల రోజులు భక్తివేదాంత మేనర్లో గడిపారు. ఇంకా జన్మాష్టమికి ఇంకా కొన్ని వారాలు ఉన్నాయి. అంటే అప్పుడు రాధాకృష్ణ విగ్రహాలని ప్రతిష్ఠిద్దాం అనుకున్నారు, వెయిట్ చేస్తున్నారు. అప్పట్లో భగవాన్ ప్రభుపాద వారికి ఒక రిక్వెస్ట్ చేశారు, ఇన్విటేషన్ ఇచ్చారు, ఒకసారి ప్యారిస్కి వస్తారా ప్రభుపాద్, అక్కడికి వచ్చి రాధాకృష్ణ విగ్రహాలని కొంచెం అక్కడ ప్రతిష్ఠిస్తారా అని. సో ప్రభుపాద వారు దానికి అంగీకరించారు. సో దీని తర్వాత ప్రభుపాద వారు ప్యారిస్కి వెళ్తారా, అక్కడ తర్వాత ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది అనే విషయాలన్నీ కూడా మనము నెక్స్ట్ క్లాస్లో చర్చించుకుందాము. అప్పటి వరకు సెలవు. చాలా చాలా ధన్యవాదాలు ఎంతో ఓపిక విన్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ.